సహజంగా మనం ఎప్పుడు స్తుతిస్తామంటే మనకి ఏ సమస్య లేనప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా దేవుని స్తుతిస్తాం. కాదు కాదు, కష్ట సమయాల్లో కూడా మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఇక్కడ రాత్రి శ్రమలోనే ఉన్నాడు దావీదు భక్తుడు. ఉదయమును గూర్చి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఒక భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం, మరణ పడకలో ఉన్నాం. ఉండి ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేస్తా, రేపు నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా అంటే ఇంకా తగ్గక మునిపే, ఇంకా కార్యం జరగక మునిపే, ఇంకా తను విడుదల పొందక మునిపే దావీదు ఎలా స్తుతిస్తున్నాడంటే, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహ గానం చేస్తా. మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుణ్ణి నిందించే వారుగా కానీ, లేకపోతే వాటి గురించి సనుగుకునే వారిగా మనం ఉండకూడదు. కానీ ఎప్పుడైతే స్తుతి, ఆయన గురించిన స్తుతి మన నోట్లో ఉంటుందో, మనల్ని ఆవరించిన భయాలైనప్పటికీ వాటన్నిటిని కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన్ని మన బలముగా చేసుకోవాలి. మనకున్న ధనము కానీ, లేకపోతే మనకున్న ధనము అవ్వండి, బలము, ధనము, మనకున్న ఇవేవి కూడా మనల్ని వేటి నుండి రక్షించలేవు. ఒకవేళ వాటి నుండి నేను విడుదల పొందుకుంటాను అన్నట్టు నీ ఉండి అలాగ దేవుని సహాయం కొడితే అప్పుడు దేవుడు బలంగా నీ ఎంత ఉండడు. మనం బలహీనులమని, నా వల్ల కాదు ప్రభా, నా చేత కాదు. దావీదు గొప్ప యుద్ధ వీరుడు, ఆయన బలవంతుడు అయినప్పటికీ నా బలం నీవు ప్రభా, నీవే నన్ను ఈ పరిస్థితుల నుండి విడిపించాలి. దేవుడు 1 కొరింథీ 2 కొరింథీ పత్రికలో ఉంటది కదా, బలహీనత యందు ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే మనం తగ్గించుకొని, మనం నిస్సహాయాలు, మన వల్ల ఏం కాదని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తామో, అటువంటి విపత్కర పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, లేకపోతే బలహీనతలు, సమస్యల్లో దేవుణ్ణి మనం బలంగా చేసుకుంటామో, దేవుడు దావీదు భక్తునికి ఇచ్చిన విజయం కూడా మన జీవితాల్లో ఇస్తాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని, నీవు ఈ పరిస్థితి నుండి విడిపించగల శక్తిమంతుడు ప్రభా, సమర్థుడు నాయన, నిన్నే నేను ఆశ్రయంగా చేసుకున్నాను, నా శక్తి చేత, నా బలం చేత కాదని దేవుని సన్నిధిలో మన బలహీనత ఒప్పుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు.